కాకినాడ జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోళ్లపై భారీగా పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పందెం బరల వద్దే గుండాట జూదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. కరపలో అయితే ఎక్కువ పందాలు గెలిచిన వారికి థార్ జీప్ గిఫ్ట్ ను ప్రకటిస్తామన్నారు నిర్వాహకులు. కాకినాడలో కోడి పందాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 బర్ల వరకు సిద్ధం చేశారు నిర్వాహకులంతా కూడా. పెద్ద ఎత్తున పందాలను చూసేందుకు కూడా పందెం రాయులు తరలించి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను కాకినాడ రూరల్ తోరంగిలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పందెం బర్ల వద్ద కోలాహలం కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పందాలను చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం. కాకినాడ రూరల్తో పాటుగా పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే తోరంగిలో పందెం బర్ల వద్దే ఇది గుండాటు వంటి జూదాలను కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా ఇక్కడ పందాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమి నాయకులు సపోర్ట్తో వీరంతా కూడా పందాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా పిఠాపురంలో చూసినట్లయితే ఇటు జనసేనతో పార్టీకి పోటీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పందెం బర్లు వేశారు. కాకినాడ రోడ్లో చూసినట్లయితే జనసేనకు కొన్ని, టీడీపీకి కొన్ని పందెం బర్లను పంచుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కోడికి సంబంధించి ఆయా జాతుల కోళ్ళను తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ కోళ్ళన్నీ కూడా బర్రెల్లో నువ్వా నేనా అనే విధంగా తలబడుతున్నాయి. ఇక ముఖ్యంగా కాకినాడ రూరల్ కరప మండలంలో చూసినట్లయితే ఒక భారీ బరిని సిద్ధం చేశారు. ఒకేసారి 36 కోళ్ళు తలబడి పోటీ పడేలాగా అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అవుతుంది. ఇంకా పందులు ఎక్కువ పందాలు ఎవరైతే గెలిచారో వాళ్ళకి మహేంద్ర జీప్ను కూడా బహుమతిగా ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పండుగ 3 రోజులు కూడా కోడి పందాల్లో యథేవిధిగా జరిగేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వీడియోస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.